ఇప్పటి వరకు చాలా మూవీస్ చేసి ఉంటారు, కానీ ఈ మూవీ చేసేటప్పుడు మీకు ఏమైనా ఛాలెంజింగ్ పాయింట్ అనిపించిందా? అంటే ప్రతి ఒక్క మూవీలో ఒక్కొక్క ఛాలెంజింగ్ పాయింట్ ఉంటుంది, ఈ మూవీలో ఏమైనా అలాంటి ఛాలెంజింగ్ పాయింట్ ఫేస్ చేశారా? అంటే ఇది తెలంగాణ రైతు కదా, సో తెలంగాణ యాక్సెంట్లో చాలా న్యాచురల్గా మాట్లాడాలి. దానికి చాలా కేర్ఫుల్గా డైరెక్టర్ హెల్ప్ ఉంది. బట్ నేను కూడా ఇక్కడే ఉంటున్నాను కాబట్టి నాకు అలవాటైంది కొంత. ప్లస్ ఆ భాష మీద మన రెస్పెక్ట్ ఉన్నప్పుడు కరెక్ట్గా ఎక్కడ ప్రాబ్లం రాకుండా నీట్గా ఇప్పుడు అందరూ బాగుంది అంటున్నారు. తెలంగాణ యాక్సెంట్ చాలా బాగుంది. అది కొత్తగా ట్రై చేసినట్టున్నారు కదా మీరు ఇందులో, ఈ మూవీలో. అంటే న్యాచురల్గా ఉండాలి. ఇప్పుడు మామూలుగా టిపికల్ సినిమాలో మాట్లాడుతుంటారు, బట్ అలా కాదు. ఒక తెలంగాణలో పుట్టిన రైతు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. ఓకే, మీ వైఫ్గా నటించిన ఆమని గారి గురించి హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే ఆన్ సెట్స్ మీద? ఆమని గారు వెరీ న్యాచురల్ యాక్టర్ అన్నమాట, యాక్ట్రెస్. ఆవిడ చాలా, ఆవిడతో యాక్ట్ చేయడం అనేది మనం కూడా ఆటోమేటిక్గా ఆవిడ మీటర్లో మనం కూడా వెళ్తాం. ఓకే, ఆటోమేటిక్గా. సో నాకు హెల్ప్ అయింది యాక్చువల్లీ ఆవిడతో యాక్ట్ చేయడం అనమాట. ఓకే, మొత్తం మూవీ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ సీన్ నుంచి ఎండ్ సీన్ వరకు మీకు ప్రత్యేకంగా నచ్చిన సీన్ గురించి చెప్పండి. మీకు ఏ సీన్ చాలా చాలా మంచిగా నచ్చింది? ఒక కాన్ఫ్లిక్ట్ సీన్ ఉంటుంది, అది మా ఆమెని గారు ఇంట్లో పిల్లల్ని కొట్టడం జరుగుతుంది. ఆ సీన్ బాగా ఇట్స్ నైస్ సీన్ యాక్చువల్, చాలా బాగా డీల్ చేశారు డైరెక్టర్. ఓకే ఓకే ఓకే. సో మీ క్యారెక్టర్ కాకుండా, మీ క్యారెక్టర్ పక్కన పెట్టేస్తే మూవీలో ఉన్న క్యారెక్టర్స్ ఏది చాలా బాగా నచ్చింది మీకు? బాపు క్యారెక్టర్ బాగుంటుంది. అవునా? సుధాకర్ రెడ్డి గారిది చాలా క్యూట్గా అమాయకంగా ఉంటుంది. ఆయన పాటలు పాడుతుంటారు, నవ్విస్తాడు, ఓకే, ఏడిపిస్తాడు, చాలా బాగుంటుంది ఆయన క్యారెక్టర్. ఓకే, సో మీరు ఇందాక అన్నట్టుగా పాటలు పాడుకుంటూ సరదాగా గడిచిపోయిందని, అలాంటి అంటే సీరియస్ సీన్స్ లో కూడా ఆయన పాట పాడడం జరిగింది కదా, సో అది సెట్స్ మీద మీరు ఈజీగా హ్యాండిల్ చేసేసారా? అంటే ఓ వైపు నవ్వు వస్తుంటుంది, ఇంకో వైపు ఏమో సీరియస్ సీన్, ఎలా హ్యాండిల్ చేశారు అది? ఇంకా తప్పదుగా, నవ్వలేం కదా సీన్. అంతే అంతే. సో నవ్వుకొని కాసి మళ్ళీ ఆ మూడ్లోకి వెళ్ళేవాళ్ళం. ఈ సినిమాకి ఇంకో అడ్వాంటేజ్ ఎలా ఫీల్ అయ్యామంటే, మేము లగ్జరీ అంటే కంఫర్ట్ జోన్లో ఉండలా. క్యారవాన్స్, దేర్ నో క్యారవాన్స్. వి స్టేడ్ ఇన్ సేమ్ విలేజ్, కరీంనగర్ చుట్టుపక్కల జిల్లా గ్రామాల్లో చేసామాట, గన్ముక్కలు అనే ప్లేస్లో. సో అక్కడ ప్రొడ్యూసర్ గారు ఫ్రెండ్స్ వాళ్ళ తాలూకు వాళ్ళ ఇళ్లలోనే ఉన్నాం మేము. ఆ ఏరియాలో హోటల్స్ లేవు, దూరంగా ఉన్నాయి, కరీంనగర్లో ఉన్నాయి, బట్ అక్కడ ఉండలా. ఏదో మధ్యలో ఒకరోజు వాటి నుంచి ఎట్టి వెళ్ళిపోవాలి, వన్ స్టేట్, బట్ అదర్వైజ్ అక్కడ వాళ్ళ ఇళ్లలోనే ఒక్కొక్క రూమ్ ఇచ్చారు, అక్కడే ఉన్నాం. క్యారవాన్స్ లేవు, సో అక్కడే భోజనం చేసి అక్కడే పడుకుని, అందువల్ల ఆ ఫీల్ వచ్చింది సినిమాలో కూడా. ఈజీగా అడాప్ట్ చేసుకోగలిగారు. ఓకే, ఎన్ని రోజులు షూట్ చేశారు అక్కడ? 35 to 40 days ఆల్మోస్ట్. ఓకే, సో అట్మాస్ఫియర్ లో మీరు సెటిల్ అయిపోయారు. అవును, నన్ను చాలా మంది గుర్తుపెట్టేవారు కదా. నేను ఎందుకంటే లుంగి వేసుకుని, షర్ట్ వేసుకుని, బనీన్ వేసుకుని తెల్లగడ్డతో అటు ఇటు తిరిగేసేవాడిని.